ఏమి చేస్తారు ఈరోజు? ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా పార్టీలు ఫామ్ అయిపోయి రెండు కలిసిపోయి ఈ రకంగా కుటిల రాజకీయాలు చేస్తే ఇదా ప్రజలు హర్షించేది? రైట్. ఈ రోజు ఏడీఎంకే డిఎంకేనే కలిసి పొత్తు పెట్టుకొని 120 స్థానాలు ఉన్నాయని బల నిరూపణ చేసుకుంటే గనక, ఇంకా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ బ్రేకింగ్ న్యూస్ ఇదే అవుతుంది. బల నిరూపణ చేసుకుని ప్రభుత్వం ఫామ్ చేస్తే గనక మర్చిపోకూడదు ఎవరు నేపాల్లో ఏం జరిగిందో. జెన్జీలు ఎలా తరిమి తరిమి కొట్టారో. జెన్జీల ప్రభావం డిఫరెంట్గా ఉంటుంది. ఓటేసాం, మన పని అయిపోయింది, సరే ఏ ప్రభుత్వం వస్తే సరే వాళ్ళు ఇచ్చే ఏదో పథకాలు అందుతాయి అన్నట్టు కూర్చోరు జెన్జీలు. ఎదురు తిరుగుతారు. ఒకవేళ తమిళనాడులో ఎదురు తిరగడమే మొదలైంది అనుకోండి, జెన్జీ ప్రభంజనమే మొదలైంది అనుకోండి, దేశవ్యాప్తంగా ఇదో గుణపాఠం అవుతుంది. అప్పుడు గ్రే హెయిర్ ఉన్న ఏ పొలిటీషియన్ కూడా భయపడి ఒడుకుతారు. పెద్దరికంలా ఉంచుకుంటే బాగుండేది. ఎవరికి వచ్చిన స్థానాలు 58, 47, వీళ్ళకి వచ్చిన స్థానాలు ఇంతే. కానీ ప్రజలందరూ వెళ్ళి టీవీకే పార్టీ అధినేత విజయ్కి ఈరోజు ఈ లాజిక్ చెప్తారా? గోవాలో చూడండి ఇదే ఇన్సిడెంట్. గవర్నర్స్ ఎవరెస్ట్ రోజు మాట్లాడతారు. గోవాలో 17 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ 13 స్థానాల్లో ఉంటే కేవలం 40 స్థానాలకు మీరు పరిమితమైన గోవాలో మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వలేదని చెప్పి 13 స్థానాల్లో ఉన్న బీజేపీని పిలిచి ప్రమాణ స్వీకారం చేసుకుని బల నిరూపణ చేసుకోండి అని చెప్పి అవకాశం ఇచ్చిన గవర్నర్.